ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనము. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించనుగాక. గమనించండి ప్రియులారా, మనము ఈ లోకములో మనుషులను నమ్ముతాము, ఆచారాలను నమ్ముతాము, మూఢ నమ్మకాలను నమ్ముతాము, కానీ సృష్టికర్త అయిన దేవాది దేవుణ్ణి నమ్మము. ఇది వాస్తవమే. నమ్ముతూ ఉన్నామని చాలా గట్టిగా విశ్వసిస్తాము, కానీ ఆ నమ్మకం ఎంతవరకు అనేది మనకు తెలియదు. మనకు మేలు జరిగే మేలుల విషయంలోనే మనం ఎక్కువగా దేవుణ్ణి నమ్ముతాము తప్ప మనకు కీడు జరిగే విషయాలలో దేవుణ్ణి మనము నమ్మము. అంటే మనకు కీడు జరిగితే దేవుణ్ణి నిందిస్తాము, మేలు జరిగితే దేవుణ్ణి నమ్ముతాము. దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ కీడు జరగకుండా దేవుడు ఎందుకు అడ్డుకోలేదు? ఒకవేళ ఇది దేవుని చిత్తమేమో అనుకునేంత స్థాయికి మనం ఎదగం. ఎందుకంటే మనము దేవుని నుండి కేవలము మేలులు మాత్రమే ఆశిస్తాము. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అని పలికిన యోబు స్థాయికి మనము ఎదగగలిగిన రోజున మన దేవుణ్ణి హృదయపూర్వకంగా మనము నమ్మగలం. యోబు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముకొనినప్పటికీ కన్న బిడ్డలను, ఆస్తిని, ఆరోగ్యంతో సహా సర్వము కోల్పోయాడు. అయినప్పటికీ ఆయన దేవుని మీద నమ్మకాన్ని వదలలేదు. యోబు స్థానంలో మనం ఉండి మనకు అలాంటి పరిస్థితి ఎదురైతే మనం యోబులా ఉండగలమా? ఖచ్చితంగా ఉండలేం. ఎందుకంటే దేవుని నుండి మనం అలాంటి పరిస్థితిని ఊహించలేం. దావీదు మహారాజు తన రాజ్యంను వదిలి పారిపోయి కొండలలో తలదాచుకున్నప్పుడు షిమి అను ఒకడు దావీదును చెప్పిస్తూ ఉంటే అప్పుడు అభిషై దావీదుతో అంటాడు, ఈ సచ్చిన కుక్క నిన్ను చెప్పించుటనా? వాని తల ఛేదిస్తానని అంటాడు. అప్పుడు దావీదు అభిషయితో, యెహోవా వానికి సెలవిచ్చాడు, వానిని శపింపనీయుడి అని చెప్తాడు. దావీదు తన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి దేవుణ్ణి నమ్మడం ద్వారానే పొందగలిగాడు. దావీదు హృదయపూర్వకంగా దేవుని నమ్మి ఆయన మీదనే ఆధారపడ్డాడు. కాబట్టే దేవుడు దావీదును నా హృదయానుసారుడు అని పలిచాడు. కనుక ప్రియులారా, మన స్థితిని బట్టి దేవునిపై మన నమ్మకము ఆధారపడి ఉండకూడదు. మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ దేవుని నమ్మి ఆయన యందలి విశ్వాసముతో ఆయన మీద ఆధారపడినప్పుడు మనకు అసాధ్యమైనది ఏదీ ఉండదు. దేవుడు మిమ్మల్ని